హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి సున్నుండాబా. ఈ మధ్యలో నేను ఎక్కువ స్నాక్స్గా అయితే ఈ సున్నుండా అండ్ డ్రై నట్స్ ఉంటాయి కదా, లైక్ పంకిన్ సీడ్స్, డ్రై సీడ్స్, ఆల్ మిక్స్ సీడ్స్ అవి తీసుకుంటున్నాను. నట్స్, సీడ్స్ అండ్ దిస్ సున్నుండాస్. ఎందుకంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాం కదా, బోన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బోన్ స్ట్రాంగ్గా లేకపోతే ఎక్సర్సైజ్ కూడా చేయలేము, ఆర్ ఎల్స్ ఏ పని చేసుకోలేము. సో ఇది బోన్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ షుగర్ పేషెంట్స్కి ఉంటారు కదా, వాళ్ళకు కూడా షుగర్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. నాట్ ఓన్లీ దిస్, గుడ్ ఫర్ హార్ట్, కిడ్నీ హెల్త్ అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉంటుంది దీనివల్ల. సో రోజు అట్లీస్ట్ ఒక్కటి తీసుకోవడానికి ట్రై చేసినా సరిపోతుంది. కుదిరితే 2 తీసుకుంటే చాలా మంచిది. అలా అని చెప్పేసి ఏమంటారు, వాట్స్ దట్, షుగర్తో అయితే తీసుకోకూడదు, చక్కెరతో తీసుకోకూడదు, బెల్లంతో తీసుకోండి. బయట కొనుక్కున్నవి అంత మంచిగా ఉండట్లేవు, ప్యూర్గా ఉండవు. సో ఇంట్లో ఈజీగా ఎక్కువ ప్రాసెస్ పట్టకుండా ఈజీగా హెల్తీగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనేది నేను చూద్దాం అనుకుంటున్నాను. సో 2 టైప్స్ చేస్తారు. ఎలా చేస్తారు ఏంటి అనేది నేను కంప్లీట్గా ప్రాసెస్లో చెప్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ది వచ్చేసి నార్మల్ మినపప్పు ఉంటుంది కదా, ఆ మినపప్పుతో చేశాను సున్నుండలు. దీనికి ఈక్వల్ క్వాంటిటీ బెల్లం అండ్ మినపప్పు తీసుకోవాలి. అండ్ బెల్లం స్వీట్గా ఉంటే మాత్రం ఒక 1.5 తీసుకుంటే సరిపోతుంది. స్వీట్ తక్కువగా ఉంటే ఈక్వల్గా తీసుకోండి, స్వీట్ ఎక్కువగా ఉంటే 1.5 సరిపోతుంది. అండ్ ఒక 12 యాలకులు. ఫస్ట్ అయితే ప్యాన్ మీద ఈ మినపప్పు ఉంది కదా, ఇదంతా వేయించుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్గా అయిన తర్వాత దీంట్లో యాలకులు కూడా వేసి కాసేపు అలా ఫ్రై చేయండి, ఇంకాస్త బ్రౌన్ అయ్యేంత వరకు. ఫైనల్గా ఇలా అయిపోయిన తర్వాత దీన్ని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి, మంచిగా మెత్తగా కావాలి. అండ్ దీంట్లోనే బెల్లం కూడా యాడ్ చేసి ఇంకొకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. పొడి పొడిగా అయిపోతుంది మంచిగా. చూడండి, ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇది ఒక ప్లేట్లో వేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ రౌండ్గా ఉండలు అయితే కట్టుకోవాలి, బాల్స్ లాగా చేసుకోవాలి. సో లడ్డూలు కట్టడంలో నేను అంత ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఇలా అయితే కట్టేసుకున్నాను. మొత్తానికి కష్టపడి రౌండ్గా చేసేసాను లడ్డూల్లాగా. రోజు ఒక 2 తీసుకుంటే చాలు, అసలు చాలా స్ట్రాంగ్గా అవుతాయి బోన్స్ అయితే. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, కాకపోతే మొత్తం నోటికి అతుక్కుంటుంది కాబట్టి కాస్త వాటర్ ఇచ్చి ఇవ్వాలి చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు. మనమైతే తినేసేయచ్చు, ఏం కాదు. మొత్తానికి ఇలా బాల్స్ లాగా అయితే చేసేసుకున్నాను, లడ్డూల్లాగా. ఇవి వచ్చేసి మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్గా బయట పెట్టినా మంచిగానే ఉంటాయి. ఫైనల్గా లడ్డు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పొట్టు మినపప్పు ఉంటుంది కదా, దాంతో కొంచెం రఫ్గా చేసుకున్నాను. ఇక్కడ పొట్టు మినపప్పు ఉంది కదా, ఇది తీసుకున్నాను. అండ్ బెల్లం వచ్చేసి సేమ్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. స్వీట్ తక్కువగా కావాలి అంటే 1.5 తీసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం నెయ్యి కూడా పక్కకు పెట్టుకున్నాను, ఎందుకంటే లడ్డూలు కట్టుకోవాలంటే కొంచెం కావాలి కదా నెయ్యి. సో ఫస్ట్ అయితే ప్యాన్ పైన ఏమంటారు, ఈ మినపప్పు ఉంది కదా, పొట్టు మినపప్పు వేసి మంచిగా వేయించుకోవాలి.
దీంట్లో కూడా మీకు కావాలంటే ఇలాచీ వేసుకోవచ్చు, అది స్కిప్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. మంచిగా వేగాలి, ఆ పచ్చితనం అంతా పోయి కర్ర కర్ర అనేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా రెడ్‌గా అయ్యేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా పౌడర్‌లాగా అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు బెల్లం ఉంటుంది కదా! ఆ బెల్లం కూడా వేసి ఇంకొకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఇలా అయితే వచ్చేసింది. కొంచెం నేను రఫ్‌గా పట్టుకున్నాను. ఇంకా మెత్తగా పట్టుకోవాలి సున్నుండలకి. కాకపోతే కొంచెం రఫ్‌గా ఉంటే మంచిగా ఉంటుంది తినడానికి అని చెప్పేసి ఇలా వరుసగా పట్టుకున్నాను. దీనికి కూడా సేమ్ ప్రాసెస్, కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా లడ్డూలైతే చేసేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్‌కి జంక్ తినే బదులు డైటింగ్ చేసేవాళ్ళు ఇలా ఏదో ఒక లడ్డూస్, ఫ్లాక్స్ సీడ్స్ లేదంటే ఏదన్నా ఇలా లడ్డూస్, నట్స్ తీసుకుంటే హెల్త్‌కి కూడా మంచిది.